శారదాపీఠం, విశాఖ శారదాపీఠం స్వయం ప్రకటిత పీఠం. స్వామి స్వరూపానందేంద్ర, వారి ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర. వీరిద్దరు కూడా మోస్ట్ కాంట్రవర్షియల్ స్వామీజీస్ అని చెప్పి టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తుంది. దానికి భిన్నంగా ఈయనేమి ప్రత్యేకమైన ఆరోపణలు చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వీర విధేయుడిగా పేరు పడ్డ బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ టార్గెట్ విశాఖ శారదా పీఠం వారు తిరుమలలో నిర్మించుకున్న పీఠం అంటారో మఠం అంటారో 20,000 చదరపడుకుల్లో అక్రమ నిర్మాణాలు చేశారు. హైకోర్టు తీర్పు చెప్పింది, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలను అనుమతించేది లేదు తిరుమలలో అని. సో 15 రోజుల లోపల మఠాన్ని అప్పజెప్పేయాలి. కూలుస్తారా, వేరే ఇతర కార్యక్రమాలకి వినియోగిస్తారా అనేది అది టీటీడీ యొక్క అభిమతాన్ని బట్టి ఉంటుంది. సరే, ఇంతకీ వీళ్ళిద్దరికీ ఈయనకు ఉన్న కనెక్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని రిషికేశ్లో గంగా తీరానికి తీసుకువెళ్ళి అక్కడ కూడా వారి ఆశ్రమం ఉంది, అక్కడికి తీసుకెళ్ళి గంగా తీరంలో ఉన్న ఆశ్రమం దగ్గర 3 మునకలు ఎంచి ఆయనకి హిందుత్వం ప్రసాదించారు ఈయన అని చెప్పేసి అటు క్రైస్తవ సంఘాలు మండిపడ్డాయి. మెళ్ళో సిలువ వేసుకొని గంగలో మునిగినంత మాత్రాన్ని హిందువు అయిపోతాడా, ఆయన మీరు హిందువు చేయగలరా అని చెప్పి హిందూ సంఘాలు ఈయన నిలదీశాయి. బట్ ఈయన ఎవరిని కేర్ చేసే తత్వం కాదు. ఈరోజు ఏదో వాళ్ళ మఠం కూల్చేసినా కూడా ఆయన గుండె నిబ్బరంతో ఉండగలరు. భవనం కూల్చేసిన ఆయన ఈ డక్కా మొక్కీలు ఎన్నో తిని వచ్చిన వ్యక్తి. ఆయన ట్రైనింగ్లో ఈయన కూడా అలాగే అలా ప్రశాంతంగా నవ్వుతూనే అవతల వాళ్ళని మడత పెట్టగల నేర్పడతనం ఈ చిన్న స్వామి దగ్గర కూడా ఉంది. బాలస్వామి అంటుంటారు ఆయన, స్వామి స్వాత్మానందేంద్ర. సో ఆయన లౌకిక విద్యలు కూడా ఆయన నేర్చుకున్నారు అపార్ట్ ఫ్రమ్ వేద విద్య. పీఠం నిర్వహణ, ఈరోజు పీఠం విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో పురుడు పోసుకున్నది పీఠం, శారదా పీఠం అనేది. అందుకని విశాఖ శారదా పీఠం అని ఆయన పేరు పెట్టుకున్నారు దానికి. మనం జాగ్రత్తగా గమనిస్తే హైదరాబాదులో 2-3 చోట్ల ఈ పీఠపాలిత దేవాలయాలు ఉన్నాయి. మొన్నటిదాకా ఫిలింనగర్ దైవ సన్నిధానం వీరి పరిపాలన ఉండేది. అక్కడ ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రభుత్వం మారిందో, అటు ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డికి చంద్రబాబు గారి నుంచి ఫోన్ వచ్చింది. ఉన్న పళంగా ఈయనకు సంబంధించి పరిపాలనలో ఏమన్నా దేవాలయాలు ఉంటే అటంటిని పెరిగేయండి, ఇంకెవరికైనా అప్పచెప్పండి అని. మరి చంద్రబాబు గారికి ఈయనకి పాత కక్షలు ఏమున్నాయో తెలియదు. ఈ మధ్యకాలంలో పాత కక్షలు అనేది మోస్ట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ అయిపోయింది. ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈయనకి పాత కక్షలు ఉన్నాయి. ఆయన వచ్చేసి జగన్ నెవర్ అగైన్ అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని ప్లకార్డు పట్టుకొని అన్ని స్టూడియోలకు వెళ్తూ ఆ ప్రచారం నిర్వహించుకుంటూ వస్తున్నారు. పోనీ అలాగనే ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకున్నారంటే లేదు. ఈ మిషన్లో సక్సెస్ అయితే ఆయనకి ఏదో ఇస్తారట. పొలిటికల్ పార్టీ అయితే ఇంతవరకు ఆయన పెట్టలేదు. ఈయన పొలిటికల్ పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీస్ ఈయన దగ్గరికి వస్తుంటాయి కాబట్టి. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఈయన వీర విధేయులు చాలామంది ఉన్నారు స్వామి స్వరూపానందేంద్రకి. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి ఈ మధ్యకాలంలో కొంత డిస్టెన్స్ పెరిగిందట. ఆయన బిజినెస్లో ఆయన ఏదో ఉంటారు, ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళని ప్యాంపర్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఇప్పుడు అర్జెంటుగా హిందువుల ఓట్లు కూడా ఆయనకేం అక్కర్లా. సో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ తెలిసిందే కదా, ఎప్పుడు ఎవరితో అవసరమో వాళ్ళని ప్యాంపర్ చేయటం, వాళ్ళకి అనుగుణంగా ఉన్నట్టు ఆయన వ్యవహరించడం అనేది బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఉన్నారా లేదా ఆయనకి ఈయనకే తెలియాలి. సరే, ఏదైతేనే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండేజ్ని అయితే ఎవరు డినై చేయలేరు, అంత బలమైన బాండేజ్. అదే చంద్రబాబు గారి కోపానికి కారణమైంది. చంద్రబాబు గారు తన కోపాన్ని ఈయనకు ట్రాన్స్ఫర్ చేసి తిరుమలలో ఈయనకేవో మఠాలు పీఠాలు ఉన్నాయి, ఇమీడియట్గా వాటిని కూలగొట్టండి అని. కూలగొట్టడం తిరుమల మీద అదంత మంచి కార్యక్రమం కాదేమో అని చెప్పి పాపం ఆయన, అట్లా కాదు సార్, మనం దాని ఇతర అవసరాలకు వినియోగిద్దాం, స్వాధీనం చేసుకొని అలా కూలగొడితే మనకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటని చెప్పి అడిగారట. బిఆర్ నాయుడు గారు అంత వయసుగా అడిగేసరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ముచ్చటపడ్డారట. ఓ మంచి కార్యక్రమే, పొరపాటు, నేను జనరల్గా కూల్చివేతలకు నేను వ్యతిరేకం, మీరు కూడా వ్యతిరేకం అంటే అంతకన్నా మించిందే ఉంది. ముందర ఎలాగో హైకోర్టు చెప్పింది కాబట్టి ముందర ఖాళీ చేయించి వాళ్ళని ఎక్కడి నుంచి తరివేయండి. అక్కడ వీళ్ళ అంతేవాసులు అంటే శిష్యులు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒకటే ప్యాకేజీలో విశాఖపట్నం పంపించడం, ఇంకెక్కడికైనా వాళ్ళ ఆశ్రమాలను చోటుకి పంపించడం చేయండి. పూచిక పుల్ల కూడా వాళ్ళది మన ఆ ప్రాంతంలో, ఎందుకంటే అక్రమంగా కట్టారు కదా అని వాళ్ళు క్లెయిమ్ చేసి కోర్టులో గెలిచారు కాబట్టి, కోర్టు చెప్పింది కాబట్టి ఈయన వెకేట్ చేయాల్సిందే, అందులో డౌట్ ఏం లేదు. అలాగే విశాఖపట్నంలో కూడా 15 ఎకరాలు, అది కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రేపొద్దున చిన్న ముషిడివాడలో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠాన్ని ప్రభుత్వం ఇది అక్రమంగా మీరు కబ్జా చేసి కట్టుకున్నారన్నా ఈయన చేయగలిగింది ఏం లేదు. ప్రస్తుతానికి ఈయన శక్తులు పనిచేయట్లా, ఈయన మంత్రాలు తంత్రాలు శక్తులు ఏమీ పనిచేయట్లా.
ఒక్కొక్కళ్ళకి కొన్ని సందర్భాల్లో కష్టకాలం వస్తుందండి. మొన్నటిదాకా 5 ఏళ్లలో చంద్రబాబు గారి కష్టకాలం అంటే ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో అంటకాగినందుకు ఈయన పీఠానికి కష్టకాలం వచ్చింది. ఏం చేయలేం, సానుభూతి ప్రకటించడం తప్పితే. ఒకవేళ ఆయన హిందూ ధార్మిక సంస్థల మీద దాడికి తెగబట్టడం ద్వారా టీటీడీ ఆ బ్యానర్ కింద, టీటీడీ జోనర్ కింద మరి బిఆర్ నాయుడు గారు ఎందుకు అంత శ్రమపడి చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం పనిచేస్తున్నారో తెలియట్లా. ఇక టెక్నికల్ పాయింట్స్లోకి వద్దాం. తిరుమలలో గోగర్భం డ్యామ్ని దాటేసిన తర్వాత రైట్ సైడ్ వరుసగా ఒక లైన్ అంతా ఇలా మఠాలకి పీఠాలకి ఇచ్చారు. ఆ మఠాలు పీఠాల్లో 11-12 దాకా ఉన్నాయి. కనీసం 6-7 మఠాలు పీఠాలు వీరి తరహాలోనే వాళ్ళకి ఇచ్చిన స్థలానికన్నా బియాండ్ వెళ్ళిపోయి అక్రమ నిర్మాణాలు చేపట్టిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళందరూ చంద్రబాబు గారి పట్ల, టీడీపీ పట్ల వీర విధేయత ప్రకటిస్తున్నారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళలేదు అనేది ఆరోపణ. దాని మీద కూడా బిఆర్ నాయుడు గారు స్పందించాలి. ఒక్కళ్ళని ఖాళీ చేస్తే సరిపోతుందా, లేకపోతే వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలా, లేకపోతే అసలు తిరుమల కొండ మీద ఉన్న వాళ్ళందరూ స్వాములు, సాధువులు, మఠాలు, పీఠాలు వీళ్ళందరినీ స్వాధీనం చేసుకుని మొత్తం దాన్ని కూడా టీటీడీ ఏదైనా కమర్షియల్గా మార్చేస్తే బాగుంటుందా, అది కూడా ఆలోచన చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఆయన కమర్షియల్గా మంచి పేరుంది, మంచి వెంచర్స్ చేసిన వారు, ఆయన వ్యాపార సామ్రాజ్యం, పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన వారు, స్వామివారి భక్తులు, అదే జిల్లా వారు. కాబట్టి ఆయనకి ఏంటంటే వెంకటేశ్వర స్వామి మీద విపరీతమైన ప్రేమ, భక్తి. ఆయన ఆస్తులు ఎవరు అక్రమంగా కబ్జా చేయకూడదని, అలాగే ఎలాంటి అవినీతి జరగకూడదని, అందులో ఆయన శంకించాల్సిన అవసరం లేదండి. బట్ అదే సందర్భంలో కొండ మీద ఉన్న తర్వాత ఆయన చూపించాల్సిన భక్తి వెంకటేశ్వర స్వామి మీద, ప్రభుత్వం మీద కాదు. ప్రభుత్వం ఆయన పాలక మండలి అధ్యక్షుడిగా నియమించి ఉండొచ్చు కాక, ఆయన భక్తి కానీ, ఆయన శ్రద్ధ కానీ, ఆయన గౌరవం కానీ, వినమ్రపూర్వకంగా ఆయన వేడుకోళ్ళు కానీ ఏమున్నా వెంకన్న పట్లే ప్రకటించాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పట్లే తన విధేయతని, తన ప్రేమని, తన భక్తిని, అలాగే తన వినమ్రపూర్వక సంస్కారాన్ని ఆయన ప్రకటించాల్సి ఉంటుంది. మరి ఆ ప్రకటించే క్రమంలో ఇదే శారదాపీఠం పక్కనే ఎదురుగుండా ఉన్న మఠాలు, పీఠాలు ఎక్కడైతే అక్రమాలు జరిగాయో వాళ్ళ విషయంలో కూడా ఆయన వ్యవహరిస్తారా, అలాగే స్వాధీనం చేసుకుంటారా? చేసుకోరు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఏ ప్రభుత్వం అన్నా వాళ్ళకి అనుకూలంగా ఉండటంలో వాళ్ళు ట్రైన్ అయి ఉన్నారు. ఈయన కూడా అలాగే ఉండేవారు మొదట్లో. కానీ ఎక్కడో చెడింది. ఈయనకి చంద్రబాబుకి పాత కక్షలు, జగన్మోహన్ రెడ్డికి ఏబి వెంకటేశ్వరరావుకి పాత కక్షలు, చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి పాత కక్షలు. ఈ పాత కక్షలు అనే కాన్సెప్ట్ చుట్టూతానే తిరుమలంతా నడుస్తుంది. తిరుమల వివాదం మొన్ననే గోవులు మృతి చెందింది. ఆ వివాదంలో భూమన కరుణాకర్ రెడ్డి పైచేయి సాధించడానికి ప్రయత్నించి కూటమిని ఫెయిల్ చేశారు. ఆయన పైచేయి సాధించలేదు, కానీ కూటమి ప్రభుత్వం నానా మాటలు, నానా నిందలు ఎదుర్కొంది. ఇప్పుడు అదే పంగానే తాజాగా ఇది. ఇప్పుడు స్వాధీనం చేసుకునే ప్రక్రియ చాలా శాంతియుతంగా జరగాలి. కోర్టు చెప్పిన తర్వాత వీళ్ళు కూడా కాదంటానికి ఏం లేదు. మహా అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. మరి వెళ్ళేంత టైం ఇచ్చిందో లేదో హైకోర్టు, ఇంకా నిర్దిష్టమైన సమాచారం మన దగ్గర లేదు. ఒకవేళ వెళ్తారేమో దాని మీద అప్పీల్కి వెళ్తే. సరే, మరి ఆయనైతే ఏంటంటే ప్రస్తుతానికి కాన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ని గివప్ చేశారట. జరిగేదేదో జరుగుతుంది, జరగనిద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి రిషికేశ్లో ఆయన తపస్సు చేసుకుంటున్నారు. సరే, ఈయన ధ్యానం చేసుకుంటున్నారు మళ్ళీ అధికారంలోకి రావడానికి. ఆయన తపస్సు, ఈయన ధ్యానం. టీడీపీ మాత్రం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరంగా ఎలాంటి అనవాళ్ళు లేకుండా చేయాలి అంటే రాజకీయ పరంగా చేస్తుంది. బిఆర్ నాయుడు గారు మరి సీఎం గారి డైరెక్షన్లో వారు చాలా పట్టుదలగా ఇది ఖాళీ చేయించారు. విశాఖపట్నంలో భూముల్ని ఆల్రెడీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సో స్వామి స్వరూపానందేంద్ర, స్వామి స్వాత్మానందేంద్ర ప్రస్తుతం వీళ్ళ మీద ఉన్న లక్ష్యం ఏంటి, వీళ్ళ టార్గెట్ ఏంటి, ఇన్ ద డేస్ టు కమ్ విల్ కమ్ టు నో.